చేస్తే బీఆర్ఎస్ నేతలు ఉండరన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తమపై అవాకులు చవాకులు మాట్లాడితే తమ తడాకా ఏంటో చూపిస్తామన్నారు. తాము 6 గ్యారంటీలను ప్రకటించామని, అందులో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామని, మిగతా వాటిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచేందుకు ప్రతి కార్యకర్తతో పాటు నాయకులంతా కృషి చేయాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. బట్టలు ఇప్పి పడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కళ్ళెర చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మీరు బట్టలు ఇప్పి ఓడ తీసుకొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో వీళ్ళు చేతగాంతనంగా భావించి బట్టలు ఎప్పుడు తీసి పడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా